మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ఇండియన్ జీనోమిక్స్ కంపెనీపై డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇంజెక్షన్లు తయారు చేస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో దాడులు చేశారు. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్తో పాటు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తయారు చేసినట్లుగా గుర్తించారు. ఇంజెక్షన్లు తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇంజెక్షన్ల ద్వారా DNA దెబ్బతినే అవకాశం ఉందని, ఈ డ్రగ్స్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకు మరింత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిర్ధారించారు. ఈ ఇంజెక్షన్లు కీమోథెరపీలో వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు. మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ఇండియన్ జీనోమిక్స్ కంపెనీపై డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇంజెక్షన్లు తయారు చేస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో దాడులు చేశారు. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్తో పాటు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తయారు చేసినట్లుగా గుర్తించారు. ఇంజెక్షన్లు తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇంజెక్షన్ల ద్వారా DNA దెబ్బతినే అవకాశం ఉందని, ఈ డ్రగ్స్ వల్ల క్యాన్సర్ పేషెంట్లకు మరింత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిర్ధారించారు. ఈ ఇంజెక్షన్లు కీమోథెరపీలో వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు.